హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీ అందరూ భోగి పండుగ ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే మా అమ్మ చాలా సేపు లేపిన తర్వాత లెగిసాను. అప్పటికే సగం తెల్లారిపోయింది. ఇంకా పొయ్యి మీద వేడివేడిగా మరుగుతున్న నీళ్ళు స్నానం చేసాను. మా ఇంటి పక్కనే కొన్ని కమ్మలు అయితే పోగేశాడు మా డాడీ. వాటన్నిటిని వెలిగిస్తున్నాడు భోగి మంటకి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పెద్ద భోగి మంట వేసుకుందాం అని ప్లాన్ వేసుకున్నాం, కానీ మా షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. టైం 11 అలా అయిపోయింది. ఆ టైంలో బయటకి ఎవరు రాలేదు. అప్పటికే వైజాగ్ మొత్తం ఫుల్ గా తిరిగేసి రావడం వల్ల అయితే అందరూ టైర్డ్ అయిపోయారు. చిన్నప్పుడు అయితే భోగి పండుగ వస్తుందంటేనే మా వాళ్ళు అందరం కలిసి 2-3 రోజులు ముందు నుంచే కర్రలు కంపలు అవి తెచ్చుకుని ఒక దగ్గర పోగేసుకునే వాళ్ళు. పెద్ద పెద్ద పోగులు, ఎవరిది పెద్ద మంట వస్తుంది అనుకుంటారు. అలా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు అందరూ మంట దగ్గర రావడం స్టార్ట్ చేశారు. కొంచెంసేపు అయిన తర్వాత మా తిండి బొచ్చెల్లి వచ్చింది. అలా భోగి మంట దగ్గర ఉంటూ మా డాడీ చెప్పే మాటలన్నీ వింటూ ఉన్నాను. చిన్నప్పుడు వాళ్ళు భోగి టైంలో ఎలా టిఫిన్లు చేసేవారు, ఏమేమి చేసేవారు అని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మా చెల్లి మా ఇంటి పక్కన ఉన్న పిన్ని వాళ్ళ పాపను ఎత్తుకుని వచ్చింది. ఆ పాపతో కొంచెం సేపు ఆడుకున్నాను. పాప భలే ఉంది కదా. మీరు అందరూ చిన్నప్పుడు భోగి టైంలో ఎలాంటి సాహసాలు చేశారో కింద కామెంట్ చేయండి. నాకైతే అలాంటి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.